తో కలిసి ప్లాన్ చేసి చాలా దారుణంగా లైట్గా చెప్పాల్సి వచ్చిందంటే, మరి ఈరోజు సాక్షి పేపర్ చూస్తే చాలా రోత అనిపించింది. మరి ప్రతిపక్షానికి సంబంధించిన పేపరు ఎంత రోత పేపర్ అయినా ఈరోజు ఏ రోత రాశాడో చూడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నేను సాక్షి పేపర్ కూడా చూస్తాను, తప్పదు కనుక. మరి అందులో చాలా విలపించాడు సాక్షివాడు. ఈ కేసు ఏంటి, ఇలా చేస్తారా అని చాలా దారుణంగా రోధించాడు సాక్షి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. సాక్షి ఎడిటర్ గారు, సాక్షి ఓనర్ గారు, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఆ రోజు నా తేడా మాట్లాడాను. అయినా సెడిషన్ అని ఉండేది అప్పట్లో, తర్వాత దాన్ని తీసివేయటం జరిగింది. నా సంఘటన జరిగిన దరిమిలానే. మరి అప్పుడు మాట్లాడని న్యాయం, సుధాకర్ గారిని చంపినప్పుడు మాట్లాడని వ్యక్తులు, సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు మాట్లాడని వ్యక్తులు, ఒక చిన్న పిల్లవాడిని కాల్చేసినప్పుడు బాపట్లలో మాట్లాడని వ్యక్తులు, అలాగే మరి ఆ పిచ్చి మద్యం తాగి మరి పిచ్చి మద్యంలో మరి బుర్ర పాడైపోయి కొన్ని ఎక్స్ట్రాయే మాట్లాడాడు. మరి అతన్ని 24 గంటల్లో శవాన్ని చేసినప్పుడు మాట్లాడని ఈ ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు సడన్గా రోడ్లెక్కి గొంతు చించుకోవటం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి ఈ కేసుని మరి ఆ రావణ్ అన్న వ్యక్తిని నన్ను కూడా 2 ఇంటర్వ్యూలు చేశాడు. ఆ ఇంటర్వ్యూల వరకు కొంత సభ్యత సంస్కారాలతోనే నడిచాయి. ఈ